హాయ్ ఫ్రెండ్స్, బెండకాయలు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో ఉప్పు తగినంత, పసుపు 1 స్పూను, శనగపిండి 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు, కారం 1/2 స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేసి 4-5 వెల్లుల్లిపాయలు దంచిపెట్టిన వెల్లుల్లిపాయలు అందులో వేసి కలిపేసుకోవాలి. బాగా పక్కన పెట్టుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి అందులో ఈ బెండకాయలని వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి ఒకసారి. కొద్దిగా నీళ్ళు తీసుకుని అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి నీళ్ళలా కలిపి ఇందులో మళ్ళీ వేసి కలిపేసుకోవాలి. సగం ఉడికిన తర్వాత బెండకాయలు కలిపేసుకుని అందులో కరివేపాకు తరుగుని వేసి కలిపేసి గలగల అనేటట్టు ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద 2-5 నిమిషాలు మూత పెట్టి అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఇంకో స్పూన్ కారం వేసి స్టవ్ బంద్ చేసుకుంటే అంతే అండి. ఎంతో రుచిగా బెండకాయ ఫ్రై రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.